హాయ్ నమస్తే. ఈరోజు మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్గా రీసెంట్గా అసెంబ్లీలో ఇప్ప పువ్వు గురించి ప్రతిపాదన వచ్చింది. ఇప్ప పువ్వు అనేది మంచిదే, హెల్త్కు మెడిసినల్. ఇది దాన్ని ప్యూర్గా తయారు చేయాలంటే ఎంత ఇప్ప పువ్వు కావాలి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది? ఇప్ప పువ్వు చెట్లు అన్నీ అంతరించిపోయినాయి, ఇవాళ లేవు. రాకేష్ రెడ్డి గారికి అవగాహన ఉండి మాట్లాడిండో, అవగాహన లేక మాట్లాడిండో, ఇప్ప పువ్వు సారా అనేది ఇప్ప పువ్వు చెట్లు పెట్టాలంటే 50 ఏళ్ళకి వస్తాయి. అవి ఇప్పటికిప్పుడు తయారయ్యేది కాదు, ఏదైనా కల్తీ చేస్తుర్రు. ముందు కల్తీ గురించి మాట్లాడడం కానీ ఇప్ప పువ్వు సారా అది ఇది చెప్పడం తప్పు. ఏదైనా నిర్మూలించాలి. ప్రజలకు యువకులకు ఇవ్వాల్సిందేంది? ఏది లేకుంటూ, మత్తు పదార్థాలే లేకుంటూ ప్రజలను మంచితనంగా నడిచి మంచి చదువుకొని వాళ్ళ హోదాలలో వృత్తిలో ధర్మాన్ని నిర్వర్తించాలి. కానీ ఇప్ప పువ్వు తాగుతావా, చీప్ లిక్కర్ తాగుతావా, లేకుంటే డ్రగ్స్ తీసుకుంటావా, ఇవన్నీ కాదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడే పద్ధతి కాదు అది. నిండు అసెంబ్లీలో మాట్లాడడం ఇంకా తప్పు. ఇదే అంశం మీద అధికార పక్షం మాట్లాడుతుంది. అదేవిధంగా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడడం సబబు కాదని మీరు చెప్తున్నట్లే, అదేవిధంగా ఇదే విషయంలో ఆ లిక్కర్ తయారు చేస్తే కూడా ఇందిరమ్మ పేరు పెడతారని చెప్పేసి సెటైరికల్గా మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇందిరమ్మ మీద సెటర్లు వేసేటప్పుడు సిగ్గు శరం ఉండాలా ఎవరికైనా. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తన జీవితాన్ని త్యాగం చేసి ప్రధానమంత్రి అయి ఈ దేశానికి ఒక మంచి రూలింగ్ చేసింది. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే సిగ్గు శరం లేని వాళ్ళు మాట్లాడవలసిందే. ఆమె గురించి మాట్లాడేంత అర్హత ఎవరికీ లేదు. ఈనాడు ఎవరన్నా కావచ్చు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి అర్హత లేదు. ఎందుకంటే ఆనాడు వాజ్పేయి గారే అన్నారు, వాళ్ళ పార్టీ పీఎం గారే అన్నారు, కాళీమాత అన్నాడు, ఉక్కు మనిషి అన్నాడు. మరి వీళ్ళకేం పుట్టింది? వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలిగా. ఇందిరాగాంధీ గురించి మాట్లాడవలసిన, ఇందిరాగాంధీ పథకాలు పెడితే తప్పేంటి? పేరు పెట్టినంత మాత్రం తప్పేంది? ఆమె దేశాన్ని సేవ చేయలేదా? భర్తను పోగొట్టుకోలేదా? తండ్రిని పోగొట్టుకోలేదా? కొడుకును పోగొట్టుకోలేదా? ఆమె స్వతహాగా పోలేదా? ఇన్ని త్యాగాలు చేసిన ఒక కుటుంబం గురించి ఇంత చీప్గా మాట్లాడడం ఏంది అసలు? అసలు అంశమే కరెక్ట్ కాదని సీనియర్ నాయకులుగా మీరు చెప్తా ఉన్నారు. అయితే అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడడానికి చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్రైవేట్ బిల్లుని ఆమోదించండి అని చెప్పేసి కూడా 6 హామీ పథకాలకు సంబంధించి చెప్పడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని అంటే అధికార పక్షంగా మీరెలా తీసుకుంటున్నారు? అమ్మా, 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మా నెత్తిన రుద్ది ప్రతి నెల మిత్తిలు కట్టి, అదేవిధంగా పెన్షన్లని అవన్నీ ఇవన్నీ ప్రజలకు లేని ఆశలు కల్పించి ప్రజలను సోమరిపోతులను చేసి ఇవాళ 6 పథకాల గురించి అమలు అంటున్నారు. 6 పథకాలు అమలు అవుతున్నాయి. మా ప్రభుత్వంలో డబ్బులు లేవు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు తెలుసు, ప్రైవేట్ బిల్లు పెట్టిన ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రభుత్వం దాని డబ్బులు లేకుండా మొత్తం మీరే కదా కుప్పలు గుట్టలేసుకుంది. ఇలా 10 ఎలక్షన్స్ కూడా కొట్లాడే కెపాసిటీ ఒక టీఆర్ఎస్ పార్టీకే ఉంది కదా, ఎవరికి లేదు కదా. బీజేపీకి ఉంది, టీఆర్ఎస్కి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ ఎక్కడిది? అంత పైసలు తినేది ఏదో ఉంటే 70 సంవత్సరాలు 57 సంవత్సరాలు పరిపాలించిన మేము ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు మేమంతా ఆయననే తినదలుచుకుంటే ఇలా మీకు మిగిలేదే ఏం లేదు కదా. మీరు వచ్చిన 10 ఏళ్లల్లో పెరుగు మొత్తం తీసేశారు, మిగడ తీసేశారు. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పొలాలు కానీ, నవాబుల పొలాలు కానీ అన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకునే కాక 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, అప్పు మితి 10%, 12% మీ ఇష్టం వచ్చినట్టు మీ జాగిర్లాగా ఇచ్చేసి మొత్తం దేశ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఈరోజు మాట్లాడడం సమంజసమైన పని కాదు. ప్రైవేట్ బిల్ అనేది తప్పు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు ఒకసారి అవగాహన ఉండాలి. మేము చేసిన తప్పులేని, మేము ఎవరెవరిని పోలీస్ స్టేషన్లో పెట్టి తన్నిపించినాం, మేము ఎవరెవరిని లేవకుండా చేసినాం, మేము ఎవరెవరిని తప్పుడు కేసులు పెట్టినాం అనేది ఒకసారి సిగ్గు తెచ్చుకొని ఆలోచించాలి. అయితే ఇంకొక విషయం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలని 24 మందిని శ్రీహరి గారు పోడియం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చేసినటువంటి వాళ్ళ వాదనలైనా అవన్నీ కూడా కరెక్ట్ కాదని 24 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసెంబ్లీ నుంచి? అవునమ్మా, ఎడ్లు ముందర పోతే నాగలు వెనక పోతుంది. ఎడ్లను ముందర నడుచుకుంటూ పోతే వెనక నాగలు పట్టుకొని పాలేరు పోతాడు. నువ్వే కదా వీళ్ళందరికీ ఉన్నది. ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నీకు ఫుల్ మెజారిటీ ఉండగానే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు ప్రతిపక్ష హోదా రావద్దనే కదా మీరు ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరినీ కొన్నది. మేము ఎంత కష్టపడి గెలిపించినావు తెలుసా? ఆమె కూడా తెలుసు మేము ఎంత కష్టపడి గెలిపించినాం. కానీ స్వార్థం కోసానికి వాళ్ళందరూ, ఆయన స్వార్థం కోసం, చంద్రశేఖరరావు స్వార్థం కోసానికి అందరినీ తీసుకుపోయినావు. నువ్వు చేసిన తప్పు ఇంకోటి చేసి తప్పేంది? నువ్వు ముందు ప్రభుత్వ అధినేత ఫస్ట్ తెలంగాణ నువ్వెంత అంటే నేనెంత అని తప్పు చేయడం అనే విషయంలో కూడా తప్పు చేయడం అనేది నేర్పుతుండ్రు. ఆయన ఏజ్ 70 సంవత్సరాలు. ఎవరికి? కేసీఆర్ గారు. మీరు సమర్థిస్తారా? ఏమని
అంటే మీరు తప్పు చేస్తే మేము ఎందుకు అది లేలే ఆన్వాయితీగా వస్తుంది. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇతర పార్టీ వాళ్ళని తీసుకోవద్దు, ఇతర పార్టీ వాళ్ళకి ఇయ్యొద్దు. మాకు కూడా అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, అవసరం లేదు. కానీ ప్రతిరోజు రేవంత్ సర్కార్ను కూలదోస్తాం 6 నెలలు 3 నెలలు 6 నెలలు 3 రోజులు అంటే దొంగ నా కొడుక నీకు ప్రతిపక్ష హోదానే సక్క లేకుండా చేస్తా అని చేసి తప్పేం లేదు. నేను నా అంతవరకు అయితే నేను తప్పలేదని చెప్పి భావిస్తున్నాను. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది అంటే బయటికి మెయిన్గా చెప్తున్నది విషయం ఏంటంటే ఈ అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ ఏదైతే పెట్టారో దాని గురించి మేము క్లియర్గా అంటే మాకు చూపించమని క్లియర్ ఎవిడెన్సెస్ అడుగుతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఎమ్మెల్యేని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అవునయ్యా హరీష్ రావు గారు, నువ్వు ఎన్ని కొలగొట్టిపోయినావు, ఇంకేడ డబ్బులు ఉన్నాయని వచ్చినట్టు ఏదో పొట్టు మీద ఇల్లు అలికినట్టు రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టం చేసుకుంటూ ఆయన 18 గంటలు రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించుకుంటూ వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఇచ్చుకుంటా పోతుంటే నీకు నోటు కింద ఎట్లా ఇస్తాడు? ఎక్కడికి వస్తాయి నోటు కింద? నువ్వు చేసిన దరిద్రానికి ఇంకా నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అడగాల్సిన సిగ్గులేని అడగొద్దు కూడా, అడగడం తప్పు. సరే, ఇదే మాటకు వస్తే ప్రతిపక్షాల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి గట్టి మాట ఏంటంటే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు 67 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు, బట్ మరి ఏం తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ప్రతిపక్షం. 600 సార్లు పోతాడమ్మా, మాది జాతీయ పార్టీ. 67 సార్లు పోయింది కదా, 600 సార్లు పోతాడు 5 సంవత్సరాల్లో. నీకెందుకు? నీకేం దులా? నీకేం కష్టము? అవును అడుగుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని మా వాటా మాకు ఇవ్వమని. ప్రతిసారి పోయినప్పుడు 3-4 మంత్రులు కలిసి వస్తున్నాడు కదా సారు. కలిసి వచ్చినప్పుడు వాళ్ళకు ఉండాలా మా వాటా, తెలంగాణ వాటా ఇవ్వమని అడుగుతున్నాం మేము. తెలంగాణ వాటా ఇవ్వమన్నప్పుడు తెలంగాణకు వాటా ఇచ్చి తీరాలి. ఇవ్వకుండా వాళ్ళు జాప్యం చేస్తుంటారు. వాళ్ళ తప్ప పోయిన ముఖ్యమంత్రి తప్ప ఒకసారి ఆలోచించుకోవాలి. అడిగేటోళ్ళందరికీ కూడా మీరు పోలేదా? మీరు ఎన్ని మాటలు పోయిండు? మీ చంద్రశేఖరరావు ఎన్ని మాటలు పోయిండు? ఏం తీసుకొచ్చిండు? పార్టీలు 2 పొత్తు పెట్టుకున్నాయి కదా, పొత్తు పెట్టుకుని ఏం చేశారు? ఏం చేయలేదు కదా. దానికంటే ఇది అన్యాయమా? కాదు కదా. మా జాతీయ పార్టీ ముఖ్యమంత్రి పోవాల్సింది, ఏఐసీసీ కాడికి పోవాల్సింది, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాల్సింది, చేయవలసింది. అంత మాత్రాన 67 సార్లు పోయిన 45 సార్లు పోయినా 67 సార్లు 600 సార్లు పోతారు. నీకెందుకు? నీదేమో తీసుకొని పోతుండా? ఏం చేస్తుండు? నీ సొమ్ము మీ ఇంట్లోకి వచ్చి దోసుకొని పోతలేడు 67 సార్లు. కష్టం లేని పని, నష్టం లేదని నాలుగు ఉంది కదా అని మాట్లాడవద్దు. మీకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరిగింది రాష్ట్రంలో, ఇంతకుముందు ఎంత విధ్వంసం జరిగింది, ఇవాళ ఎంత మంచి జరుగుతుంది, పేదలకు ఏం జరుగుతుంది, పేద ప్రజలకు వెళ్ళండి తేల్చుకోండి. ఇలా హరీష్ రావు నియోజకవర్గంలో కూడా 3500 ఇళ్ళు ఇచ్చాం, కేటీఆర్ నియోజకవర్గంలో 3500 ఇచ్చాం. కేసీఆర్ గారు తన ఊరికి తన పొలానికి బాట లేదని తన ఊరికి పోనీకి ఊళ్ళు ఒక ఊరు పేరు ఉంది, అదే పేరు నాకు వస్తలేదు, ఆ ఊరు మొత్తం కూలగొట్టి ఇంతవరకు గట్టియలేదు. వాళ్ళందరూ కూడా మేము వచ్చినాక ఇల్లు ఇచ్చాం. ఇంకేమి వాళ్ళు చేసేదన్నీ తప్పు. ఏంటంటే వాళ్ళ ఉనికి కోసానికి నోరుంది, ఇద్దరికి బావబామర్దులు ఇద్దరికి నోరుంది, మంచి నోరుంది, మంచి నాలెడ్జ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎట్టిరికల పెట్టాలి, ఇట్లా పెట్టాలంటే ఈడ కూడా మస్తు మేధావులు ఉండరు, మస్తుగుండ్రు. కాకపోతే మా వాళ్ళు కొంచెం అందరు లేవరు, ఎవరో ఒకరే లేస్తారు. అందరు లేస్తే దింకపోతారు వాళ్ళకి అవసరంకి. కాబట్టి ఇవన్నీ కూడా చిల్లర మాటలు, చిల్లర చేష్టలు చేయొద్దు. ప్రభుత్వం సజావుగా మంచిగా జరుగుతుంది. ఎప్పుడే గానీ ప్రభుత్వం వచ్చినాక 4 సంవత్సరాల తర్వాత అడగాలి, అయ్యా మీరు ఈ తప్పు చేశారు, అయ్యా మీరు ఆ తప్పు చేశారు, అయ్యా మీరు ఇట్లా చేశారు అని. అది ప్రజలలో పోతే కూడా ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి సంది ఇప్పటిదాకా నువ్వు ఎన్ని సెషన్స్ అయితే అన్ని సెషన్లలో ఇవే పంచాయతీలు పెడితే ఇంకెక్కడ ఉంటుందమ్మా? ప్రజాస్వామ్యం ఉందా అసలు? ఇల్లు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మేము, శాసనసభ్యులం అనే ఆలోచన ఉందా ఇద్దరికి? ఇద్దరే కాక ఆ కౌశిక్ రెడ్డి కూడా ఉందా? లేదు. ఆయన కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్లు వేసి ఆవాలు చూపిస్తే ఎట్లకెళ్ళవుతుంది. ఇంకోటి రీసెంట్గా అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి గారి గురించి అంటే ఒక మాదిరిగా ఒక చర్చ జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకని పెద్ద ఎత్తున లేలే ఆయనకి ఏదో టీఆర్ఎస్ లో ఎదిగిపోవాలి. ప్రతి ఎదిగేటోడు కూడా ఏం చేస్తాడంటే జనరల్ ఇట్లా చేస్తారు. ఎదగాలని ఆలోచన ఉంటే కేసీఆర్ దృష్టికి పోవాలి, కేటీఆర్ దృష్టికి పోవాలి, లేకపోతే హరీష్ అన్న దృష్టికి పోవాలి. ఇట్లా ఈ ఉద్దేశంతోనే యావభావాలు చూపించడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడడం తప్ప టీఆర్ఎస్ వస్తానే నమ్మిక లేదు. రేపు టీఆర్ఎస్ రాదు. వచ్చే లోపల నువ్వు వాడ నీ నియోజకవర్గంలో ఏం చేయలేవు. నీ నియోజకవర్గ అభివృద్ధి చూసుకొని నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ నువ్వు మాట్లాడు. కానీ ఆడ వదిలేసినావు, గాలికి వదిలేసినావు నియోజకవర్గాన్ని. నేను పోతే కూడా తిట్టే పరిస్థితులు ఉంటారు. ఈడ నువ్వు చేస్తున్న పని ఏంది? అవభావాలు చూపించి అనవసరంగా గెలుక్కుంటున్నావు, కేసులు పెట్టించుకుంటున్నావు. నెక్స్ట్ నువ్వు గెలుస్తావనే నమ్మిక ఎక్కడికి గెలుస్తుంది? నువ్వు ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే గెలుస్తావు. ప్రాంతాన్ని డెవలప్ చేయకపోతే ఎవడైనా ఓడిపోతావు. రాజకీయ నాయకుడు పార్టీ మారడం అనేది సర్వసాధారణం సార్. అయితే కౌశిక్ రెడ్డి గారి గురించి రీసెంట్ గా రెడ్డి గారు నేను ఈ పార్టీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, పార్టీ మారిన తర్వాత మారిపోయావు అనేటటువంటి సర్వసాధారణమే కదా. నేనైతే చెప్తా ఒకటి ఏంటంటే, నా దృష్టిలో పార్టీ మారడము అంటే చాలా దుర్మార్గమైన మాట మాట్లాడడం కానీ పార్టీ మారడం అనేది ప్రోతర్ కంటే హీనమైన ఇది నేనే చెప్తా. పార్టీ మారడం అనేది చాలా తప్పు.
ఒకసారి నువ్వు పార్టీలోకి వచ్చినప్పుడు 50 సార్లు ఆలోచించుకోవాలి. ఇది నీవు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, లేకపోతే టీఆర్ఎస్. ఆ పార్టీని స్టాండ్ కావాలి. ఆ పార్టీ తప్పు చేసినా ఉప్పు చేసినా నీ స్టాండ్ లో నువ్వు ఉండాలి. కానీ స్టాండ్ లో ఉండకుండా ఇష్టం వచ్చినట్టు పార్టీ అంటే ఎట్లా అంటే ఇవాళ రేపు బట్టలు ఇడిచేసినంత ఈజీగా సాయంత్రం దానికి ఒక పార్టీ మాట్లాడుతారు, పొద్దుగాల ఒక పార్టీ మాట్లాడుతారు. ఆ మాట్లాడి వచ్చి మళ్ళీ ఇదే పార్టీని విమర్శించడం నీకెంత సమంజసం? ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే ఏం తెలుసా, ప్రజలు నోటుకు ఓటు నాడు మీ అందరికి కరెక్ట్ బుద్ధి చెప్తారు. ఇలా నోట్లు ఇస్తున్నారు కొనుక్కుంటారు. కానీ నోటు రావద్దు అని ఎవరో ఏ ఎలక్షన్ కమిషన్ ఎవరో వచ్చి మంచి పోలీస్ ఆఫీసర్లో వచ్చి ఈ నోట్లు ఇచ్చిన వాళ్ళందరినీ ఇట్లా లోపలేస్తే ఇటువంటి వాళ్ళకి మనుగడ లేదు, ఉండదు కూడా. ఆ రోజు రావాలి. అయితే ఇదే అంశం గురించి ఒక్క చిన్న మాట, మీరు పార్టీ గురించి ప్రస్తావించారు కాబట్టి అడగాల్సి వస్తుంది. ఏంటంటే మరి ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో దీన్ని కూడా ఒక అందుకు ప్రశ్నార్థరంగా చేయడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. ఇది కరెక్టేనా? వాళ్ళు అంటే పార్టీ మారడం అనేది ఎవరిదైనా హక్కు, కాకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి కరెక్టేనా? వైఖరి కరెక్ట్ అంటే నువ్వు ముందు తప్పు చేసినావు. నువ్వు తప్పు చేస్తే ఇది తోడు తప్పు చేస్తాడు. నువ్వే తప్పు చేయలేనుకో, నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు ప్రశ్నించరు. నువ్వు ముందు తప్పు చేసినావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కున్నావు. కనీసం ప్రతిపక్ష హోదా ఉన్న టైంలో కూడా ప్రతిపక్ష హోదా రావద్దని 11 మంది ఎమ్మెల్యేలు నిడిచిపెట్టి మొత్తం దీన్ని సర్వనాశనం చేసినావు వ్యవస్థను. కాబట్టి తప్పేం లేదని నా భావన. తప్పైతే రైట్ గా చెప్పాలంటే ఆయన తప్పు చేయకుంటే ఈడ తప్పు జరిగింది అంటే రెండు తప్పే. వాడు ముందు తప్పు చేసిరు కమ్మా, వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళ ముందు అంగీకరిస్తే నేను అంగీకరిస్తాము. ఓకే అమ్మా.